వందనాలండి. ఇక్కడ వచ్చిన బిడ్డల కొడుకులు వచ్చిన అందరికీ వందనాలు. ఇక్కడికండి 10 సంవత్సరాల నుంచి వస్తున్నారండి అయ్యగారు. వచ్చిన కాడ ఎక్కడెట్టినా ఇల్లులు పడిపోతా ఇంట్లోనే పెట్టేవారండి ప్రార్థన. పెడితే అలా మేము ఆయన వచ్చి ప్రార్థన చేసిన ఇళ్ళల్లా బిల్డింగులు వేసినాయండి. అన్ని బిల్డింగులు వేసినాయండి. ఇంకో వెంకయ్యమ్మ గారి ఇల్లు అంటే ఓ పక్కనే దిగిపోయిందండి పెనక. అలాంటి ఇంట్లో ప్రార్థన పెట్టారండి. 3 అంతస్తులు వేసారండి. ఏ ఇంట్లో పెట్టినా సొమ్మే జరిగింది కానండి, మరికోటి ఏం కాదు. సంతానంలో ఇంకోటి ఇక్కడ కోమట్లు ఇల్లు ఉండేదండి, మట్టి రాలిపోయేదండి పైనుంచి. అలా తుడిసేసుకుని ప్రార్థన పెట్టేవాళ్ళండి. అది బిల్డింగ్ అయిపోయిందండి. అది బిల్డింగే అండి. పిల్లలు లేని వాళ్ళకి కూడా బిడ్డలను ఇచ్చాడండి ఆ దేవుడు. ఈయన అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు కలిగారు. ఏది అడిగితే అది ఇచ్చాడు దేవుడు. అన్నీ బాగానే చేసి అయ్యగారు అమ్మగారు పొందుతూనే ఉన్నాం. ఎన్నో మేలులు పొందాం. ప్రతి ఒక్కళ్ళు మేలులు పొందిన వాళ్ళమే. మా అబ్బాయి పట్ల ఇటు మేమే అందరం మేలులు పొందాం. మా పెద్ద అబ్బాయికి చాలా ఇదయింది. ఆయనే ప్రార్థన వల్ల స్వస్థపడ్డాడు. అన్నీ బాగానే. ఇప్పుడు అయ్యగారికి అమ్మగా ఏదో మేము చిన్న క్రిస్మస్ చేసుకున్నారని పెట్టుకున్నామండి. ఏదో కొద్దిగా నలుగురు అందరూ గుప్పులు ఇచ్చినోళ్ళే అండి. మా వాళ్ళంతా కూడా గుప్పులు ఇప్పారండి. ఏదో ప్రార్థన పెట్టుకుంటున్నాం, పల్లారం చేసాం. అమ్మగారికి అయ్యగారికి ఏదో చిన్న కానుక ఇవ్వాలని బట్టలు తీసాం. ఏదో ఆ తండ్రి కలిగినంత అమ్మగారికి అయ్యగారు రండి. మొట్టమొదట వారే రక్షణ పొందారు. స్తోత్రం చెప్పండి. చెప్పండి. అయ్యగారు అమ్మగారికి వందనాలండి. వచ్చిన సహోదరులకి అందరికీ వందనాలండి. మరి దేవుడు ఎన్నో మేలు చేశాడండి. అయ్యగారు పాపం 2 3 ప్రయాసపడండి మరి మా కొరకు వస్తున్నారండి. మేము ఎంతో బాధతోటి తండ్రి నాయన జనాన్ని ఇంకా పోగు చేయి తండ్రి. 2 3 పాపం ఎంత పనితోటి ఉన్నా వస్తున్నారు. వాళ్ళని కాశీ కాపాడదండి. వీళ్ళందరూ కూడా మారాలి. మా ఈదోళ్ళందరికీ రక్షణ ఈ తండ్రి. అందరూ మారాలి. మాకు ఆలయం లేదండి, మరి ఇక్కడ ఆలయం నిర్మించాలి తండ్రి. నాయన ఎక్కడ చూపించావో నువ్వు చూడు తండ్రి. ఈ బిడ్డలు ఆలయం గురించి చూస్తున్నారు, ఏ గుళ్ళోకి వెళ్ళకుండా మరి మీ గురించే చూస్తున్నారు. అయ్యగారి గురించి మరి మాకు ఆలయం కావాలండి. మీరు అందరూ ప్రార్థనలో పెట్టమని అడుగుతున్నానండి. నా గురించి కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నాను. ఇంకా రక్షణ తీసుకొని బిడ్డలు ఉన్నారండి, మరి అందరూ రక్షణ తీసుకునేలాగా మేము అందరినీ ప్రార్థన చేయమని అడుగుతున్నాను.